రష్యాపై అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. రష్యా మాతో పరోక్షంగా యుద్ధం చేస్తోంది అంటోంది అమెరికా. రష్యా ఇచ్చినటువంటి సమాచారంతోనే ఇరాన్ మా యుద్ధ నౌకలపైన దాడి చేస్తోంది అంటోంది అమెరికా. గల్ఫ్, పశ్చిమాసియాలో మా స్థావరాల గురించి రష్యా ఇరాన్కి సమాచారం ఇస్తోంది అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. ఇక ఖచ్చితమైనటువంటి శాటిలైట్ డేటాను రష్యా ఇరాన్ ద్వారా హౌతీలకు అందిస్తోంది అంటుంది అమెరికా. సో ప్రజెంట్ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం తెలిసిందే. గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి దేశాలపైన ఇరాన్ ఏ రకమైనటువంటి మిసైల్స్తో వర్షం కురిపిస్తుందో మీకు అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఏం చెప్తోందనంటే, రష్యా గతంలో యుక్రెయిన్తో యుద్ధం చేస్తున్న క్రమంలో రష్యాకి ఇరాన్ డ్రోన్లను అందించింది. ఇప్పుడు దానికి పరోక్షంగా సహాయం చేస్తూ డైరెక్ట్గా యుద్ధంలో లేకపోయినా రష్యా ఇరాన్కి తమ డేటా నావిగేషన్ సెంటర్తో, తమకున్నటువంటి ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఇరాన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇరాన్ ద్వారా మళ్ళీ హౌతీలకు ఇన్ఫర్మేషన్ ఇస్తోంది. హౌతీలు అంటే ఎవరు? రెడ్ సీ. సో రెడ్ సీ దగ్గర ఎవరైతే ఉండి ఇరాన్పై అటాక్ చేయాలనుకుంటారో, లేదు ఇజ్రాయెల్కి సహాయం చేయాలి, ఇజ్రాయెల్కి యుద్ధ సామాగ్రి అందించి ఇజ్రాయెల్ నుంచి అటాక్ చేయాలనుకుంటారో, ఆ తర్వాత సౌదీలో, ఖటార్లో, తర్వాత దుబాయ్లో, అటు బహ్రెయిన్లో, బనామాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో అమెరికా సైనిక స్థావరాలు ఎక్కడున్నాయని చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ని కూడా ఇటు ఇరాన్కి అందిస్తోంది రష్యానే. రష్యా కనుక ఇన్ఫర్మేషన్ అందించకపోయి ఉంటే ఈ స్థాయిలో ఈరోజు ఇరాన్ యుద్ధం చేసేది కాదు. కాబట్టి రష్యా మాతో యుద్ధంలా మేము భావిస్తున్నాము అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ మంత్రి చెప్తున్నారు. అమెరికా విదేశాంగ శాఖ చెప్తోంది.